సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో అన్నమాట. అంటే మన రస్సల్ మేనియా నైట్ 1 అండ్ నైట్ 2 మ్యాచెస్ గురించి, అంటే మనకి రస్సల్ మేనియాలో ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో అండ్ స్పెషల్లీ బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఈ రస్సల్ మేనియాలో ఎవరు గెలుస్తారంటే ఏ సూపర్ స్టార్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో మొత్తం నేను అందరికీ ఈరోజు ఈ వీడియోలో కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అండ్ అంతేకాదు మీలో చాలామంది అని రస్సల్ మేనియా డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇవ్వని మీరు చాలా మంది కామెంట్ చేసినారన్నమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే మన రస్సల్ తెలుగు ఫ్యామిలీలో చాలా మందికి డేట్ అండ్ టైం ముందే తెలుసు అనమాట. బట్ కొంతమంది ఉన్నారు మన ఫ్యామిలీలో వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకని వాళ్ళందరికీ అంటే మన డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. సో చూడండి, ఫస్ట్ మన డేట్ అండ్ టైం గురించి మాట్లాడితే రస్సల్ మేనియా ఇంకెప్పుడో కాదు, ఈ సండే రోజు మార్నింగ్ 4:30 నుంచి మన మెయిన్ షో స్టార్ట్ అయిపోతాయి అనమాట. అండ్ నాకు తెలుసు ఇప్పుడు మీ అందరూ అంటే మ్యాచ్ కార్డ్ని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. అంటే ఇప్పుడు మ్యాచ్ కార్డ్ పైన 19 అండ్ 20 ఏప్రిల్ అని రాసి ఉందన్నమాట. 19 ఏప్రిల్ అండ్ 20 ఏప్రిల్ అని రాసి ఉందన్నమాట. బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం చూస్తే మనకి మన ఇండియాలో అంటే రస్సల్ మేనియా నైట్ 1 19కి కాదు 20 ఏప్రిల్ రోజు వస్తుందన్నమాట. అంటే ఈ సండే రోజు మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోతుంది. అండ్ నైట్ 2 గురించి మాట్లాడితే ఈ మండే రోజు మార్నింగ్ 4:30కి వస్తానమాట. అండ్ ఇప్పుడు ఛానల్ గురించి మాట్లాడితే ఇప్పుడు మనం ఇంతకుముందు ఛానల్స్ గురించి అప్డేట్ ఇస్తుండే, బట్ ఇప్పుడు ఛానల్ గిన్నెలు ఏం లేదన్నమాట. ఓన్లీ నెట్ఫ్లిక్స్ అనమాట. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ చూడాలంటే మీరు నెట్ఫ్లిక్స్ పైన చూడాలి, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ పైన వస్తుందన్నమాట ప్రజెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూ. సో డేట్ అండ్ టైం మర్చిపోకుండ్రి, 20 ఏప్రిల్ అండ్ మన 21 ఏప్రిల్ రోజు మార్నింగ్ 4:30 నుంచి మనకి మన రస్సల్ మేనియా మెయిన్ షో. ఇప్పుడు నేను మెయిన్ షో అని ఎందుకు అంటున్నా అంటే ఈ రస్సల్ మేనియా మీరు ఇంటే షాక్ అవుతారు. 9 అవర్స్ అనమాట. అంటే 9 గంటలు అని చెప్తున్నారు. అంటే నైట్ 1 9 గంటలు, నైట్ 2 9 గంటలు అనమాట. కానీ దాంట్లోకి వెళ్ళి మెయిన్ షో ఓన్లీ 4 అవర్స్ 4 గంటలు ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ 3 గంటలేమో ప్రీ షో ఉంటాయన్నమాట, అంటే కిక్ ఆఫ్. సో ఫస్ట్ ఒక 3 గంటలు ప్రీ షో, దాని తర్వాత 4 గంటలేమో మన మెయిన్ షో ఉంటాయన్నమాట. అండ్ ఆ మెయిన్ షోలోనే మనకి మ్యాచెస్ అవన్నీ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ 4 గంటలది మెయిన్ షో అయిపోయిన తర్వాత మిగతా 2 గంటలేమో అంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అదంతా ఉంటాయి కదా. సో ఆ 2 గంటలు అదన్నమాట. సో టోటల్ కలిపితే ఒక్క నైట్ అంటే రస్సల్ మేనియా 9 అవర్స్ అనమాట. నైట్ 1 9 అవర్స్, నైట్ 2 9 అవర్స్ అనమాట. సో ఇది మెయిన్. అంటే ఓపెన్ చెప్పాలంటే 4 గంటలే మన కోసం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో మీరు కంపల్సరీ చూడండి మన రస్సల్ మేనియా 20 ఏప్రిల్ రోజు అండ్ 21 ఏప్రిల్ రోజు మార్నింగ్ 4:30కి. ఓకే, సో ఇప్పుడు నేను మీ అందరికీ డేట్ అండ్ టైం గురించి కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేసినాను. సో ఇప్పుడు మనము మన రస్సల్ మేనియా మ్యాచెస్ గురించి మాట్లాడదాం. బాస్ చూడండి, ఇప్పుడు కానికి అంటే ఇంకొక మ్యాచ్, ఇంకో 2 మ్యాచెస్ ఏమైనా యాడ్ కావచ్చు అనుకుంటారా? అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ఒక మ్యాచ్ ఉంది కదా. అంటే ర్యాండీ ఆర్టన్ ఎవరితో ఫైట్ చేస్తారు? అంటే ర్యాండీ ఆర్టన్ ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారా ఈ రస్సల్ మేనియాలో? లేదా మన ర్యాండీ ఆర్టన్ కోసం ఒక సర్ప్రైజ్ రిటర్న్ ఎవరైనా వస్తారా? అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ది ఒకవేళ మ్యాచ్ యాడ్ అయితే ర్యాండీ ఆర్టన్ది మ్యాచ్ కలిపి టోటల్ 14 మ్యాచెస్ సంథింగ్ ఏదైతే అనమాట. కానీ ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. అంటే ఇంకా సర్ప్రైజ్ అంటే ఇంకా అది సర్ప్రైజ్ వదిలేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి సర్ప్రైజ్ రస్సల్ మేనియాలో చూడడానికి దొరికితే నిజంగా చాలా అంటే చాలా కిరాక్గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యాచెస్ గురించి మాట్లాడదాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే రస్సల్ మేనియా నైట్ 1లో మనకి జే ఊసో వర్సెస్ గుంథర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరెవరు అంటే ప్రతి ఒక్కరు అంటే మీరు ఎవరెవరు వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్స్లో మీ ప్రిడిక్షన్ చేయండి బాస్. అంటే మీ ప్రకారం ఎవరు గెలుస్తారో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. అంటే అన్ని మ్యాచెస్ గురించి ఒకటే కామెంట్లో మొత్తం అన్ని మ్యాచెస్ గురించి అంటే మీ విన్నర్ ఎవరో మీ ప్రిడిక్షన్ ఏందో మీరు కామెంట్ చేయండి. చూద్దాం వీళ్ళు ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తున్నాను. సో జే ఊసో వర్సెస్ మన గుంథర్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన జే
ఊసోకి. ఎస్ బాస్, ఒకవేళ బెట్టింగ్ ఓడ్స్ నిజమైతే లేదా అంటే మీకు తెలుసు 90% బెట్టింగ్ ఓడ్స్ నిజమైపోతాయి అనమాట. సో ఒకవేళ బెట్టింగ్ ఓడ్స్ నిజమైపోతే మన జే ఊసో ఈ రెసల్ మేనియాలో న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతారు బాస్. ఎస్ ఫైనల్లీ జే ఊసో వరల్డ్ ఛాంపియన్ అయిపోతారు అనమాట ఈ రెసల్ మేనియాలో. అండ్ ఇంకొకటి నేను ముందే చెప్పేస్తున్నాను, బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. అంటే ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తాయి, బట్ చీటింగ్ వల్ల సూపర్ స్టార్ ఓడిపోతే అలా సంబంధం లేదనమాట. అంటే క్లీన్ మ్యాచెస్ గురించి అంటే బెట్టింగ్ ఓడ్స్ ఉంటాయి అనమాట. సో బెట్టింగ్ ఓడ్స్ మన జే ఊసోకి సపోర్ట్ చేస్తున్నాయి, గుంతరు ఓడిపోతారంట. అండ్ ఇంకోటి ఏంటంటే రెసల్ మేనియాకి ఇంకా 2 days మధ్యలో ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు మేబీ బెట్టింగ్ ఓడ్స్ కొంచెమైనా కింద మీద అయినా కావచ్చు అనమాట. బట్ నేను మరొకసారి ఐ థింక్ సాటర్డే రోజు నేను మరొకసారి అప్డేట్ ఇస్తాను. కానీ ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ ఆ దబాయిని సపోర్ట్ చేస్తున్నాయి మన జే ఊసోకి. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన జేడ్ కార్గిల్ వర్సెస్ నయోమి మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంటుందన్నమాట. కొంచెం టైం నుంచి ఇలా మధ్యలో ఒక మంచి స్టోరీ, ఒక మంచి ఫ్యూడ్ మనకి చూడడానికి దొరుకుతుంది. సో ఈ మ్యాచ్లో బాస్ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన జేడ్ కార్గిల్కి. ఎస్ బాస్, మన బెట్టింగ్ ఓడ్ జేడ్ కార్గిల్కి సపోర్ట్ చేస్తున్నాయి, నయోమికి ప్రెజెంట్ కోసం అయితే సపోర్ట్ చేస్తలేవు. బట్ ఈ మ్యాచ్ మీద చీటింగ్ జరిగితే మేమేం చెప్పలేమన్నమాట. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన వార్ రైడర్స్ వర్సెస్ న్యూ డే మ్యాచ్ ఫర్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ ద న్యూ డేకి సపోర్ట్ చేస్తున్నాయి, బట్ ది వార్ రైడర్స్ జస్ట్ కొంచెమే ఎంకలు ఉన్నాయన్నమాట. అంటే ఐ థింక్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు ద న్యూ డే హీల్ టర్న్ చేసింది కదా, సో అలా కొంచెం మంచిగా చూపించడానికి వీళ్ళకి అంటే వీళ్ళకి విన్నర్ చేసిన విన్నర్ చేయొచ్చు అనమాట. సో అందుకని బెట్టింగ్ ఓడ్స్ కొంచెం లైట్గా సపోర్ట్ చేస్తున్నాయి దాని న్యూ డేకి. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో మీరు కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే ద 619 ది లెజెండ్ రె మిస్టేరియో వర్సెస్ మన ఎల్ గ్రాండే అమెరికానో మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ మన ఎల్ గ్రాండే అమెరికానో ఇంకెవరు కాదు మన షాడ్ గేబుల్ అనమాట. మేబీ మాస్క్ ఏమైనా రిమూవ్ కావచ్చు ఈ మ్యాచ్లో, మేమేం చెప్పలేము. అండ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో రె మిస్టేరియోకి సపోర్ట్ చేస్తున్నాయి, కానీ ఐ థింక్ బెట్టింగ్ ఓడ్స్ కొంచెమైనా కింద మీద అయితే అంటారా, ఎందుకంటే ఈ మ్యాచ్లో చీటింగ్ అనేది కంపల్సరీ జరుగుతాయన్నమాట. సో అప్పుడు మేబీ మన చాడ్ గేబుల్ అంటే అమెరికానో గెలవచ్చు మేమేం చెప్పలేము. కానీ ప్రెజెంట్ కోసం అయితే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన ది లెజెండ్ ద 619 రె మిస్టేరియోకి. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఎలే నైట్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఫైనల్ అంటే జేకబ్ ఫాటు మంచి సూపర్ స్టార్ బాస్, అంటే జేకబ్ ఫాటుకి ఒక సింగిల్ పుష్ అంటే ఒక టైటిల్ ఇస్తే మంచిగా ఉంటాయన్నమాట చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్. అండ్ ఈ మ్యాచ్ ఫైనల్ జరగబోతుంది రెసల్ మేనియాలో. సో ఇప్పుడు మంచి ఛాన్స్ ఉందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ఏమంటుంది అంటే మన జేకబ్ ఫాటు గెలుస్తారు అంటున్నాయి. ఎస్, అంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే మన జేకబ్ ఫాటు ఈ రెసల్ మేనియాలో న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోతారు బాస్. ఎస్, అంటే జేకబ్ ఫాటు గెలుస్తారంట. సో ఇప్పుడు మీ ప్రకారం ఎవరు గెలుస్తారో మీ కామెంట్లో చెప్పొచ్చు. అండ్ ఇంకొక మ్యాచ్ బాస్, ఈ మ్యాచ్ పైన బెట్టింగ్ ఓడ్స్ కన్ఫ్యూజ్ ఉంది అనమాట. ఎస్, అంటే టిఫనీ వర్సెస్ మన షార్లెట్ ఫ్లేర్ మ్యాచ్ ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్లో మీరు నమ్ముతారా, బెట్టింగ్ ఓడ్స్ సమానం ఉన్నాయి. ఎస్, అంటే బెట్టింగ్ ఓడ్స్ సమానం ఉన్నాయి అనమాట. బెట్టింగ్ ఓడ్స్కి అర్థమైతే లేదు టిఫనీకి సపోర్ట్ చేయాలా లేదా షార్లెట్ ఫ్లేర్కి సపోర్ట్ చేయాలా, అది మన బెట్టింగ్ ఓడ్స్కి అర్థమవుతలే అనమాట. సో ఇప్పుడు మొత్తం మన పైన ఉంది, మనం ఓవర్ సపోర్ట్ చేస్తామంటే నేనైతే టిఫనీకి సపోర్ట్ చేస్తున్నాను ఈ మ్యాచ్లో. కానీ షార్లెట్ ఫ్లేర్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, రూమర్స్ అయితే ఉన్నాయి షార్లెట్ ఫ్లేర్ గెలుస్తుందని. బట్ పర్సనల్లీ నేనైతే టిఫనీకి సపోర్ట్ చేస్తాను ఈ మ్యాచ్లో. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్ చెప్పండి బాస్. అండ్ ఫైనలీ మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఒక సాలిడ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అనమాట. మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా క్రాక్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో మన పాల్ హేమన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారన్నమాట. ఇప్పుడు నేను సర్ప్రైజ్ రిటర్న్స్ గురించి ఎక్కువ మాట్లాడుతలేను ఈ వీడియోలో, ఏదైనా ఇంపార్టెంట్ రోల్ గురించి ఎక్కువ మాట్లాడుతాను. ఎందుకంటే మెయిన్ ఈ వీడియో టాపిక్ ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తున్నాను. ఎవరు గెలుస్తారు, బెట్టింగ్ ఓడ్స్ ఎవరు సపోర్ట్ చేసినాయో దాని గురించి అప్డేట్ ఇస్తున్నాను అనమాట. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన
సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ కి ఇంకా బెట్టింగ్ ఓట్స్ చేంజ్ కాలేదు బాస్. సెత్ రాలెన్స్ కి బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సెకండ్ ప్లేస్ లో మన సీఎం పంక్ కి సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. అండ్ లాస్ట్ లో రోమన్ రేన్స్ కి, అంటే బెట్టింగ్ ఓట్స్ ప్రకారం అయితే రోమన్ రేన్స్ గెలవరంట, గెలిస్తే సెత్ రాలెన్స్ లేదా సీఎం పంక్ గెలుస్తారని బెట్టింగ్ ఓట్స్ చెప్తున్నాయి. కానీ మీరేమంటారు అంటే ఈ ట్రిపుల్ రెడ్ మ్యాచ్ లో మన రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ లో ఓవర్ గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ మన రెసల్మేనియా నైట్ 2 గురించి మాట్లాడితే రెసల్మేనియా నైట్ 2 స్టార్టింగ్ లోనే మనకి మన బేలీ అండ్ లైరా వెల్కేరియా వర్సెస్ లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్. కానీ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ అది ఏంటంటే ఈ మధ్యలో మన డబ్ల్యూడబ్ల్యూ బేలీకి అంత పుష్ ఇస్తలేదు కదా. సో మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా డిసిజన్ చేంజ్ చేసి అంటే మన బేలీ గెలిచేలా చేసినా చేయొచ్చు అనమాట. మేమేం చెప్పలేమనే మాట, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడతాం కాబట్టి బెట్టింగ్ ఓట్స్ అయితే లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్కి సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మన బేలీ అండ్ మన లైరా గెలిచినా గెలవచ్చు, కానీ లైరా ఆల్రెడీ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ కాబట్టి అందుకని అక్కడే కొంచెం మైనస్ వస్తుందన్నమాట ఈ మ్యాచ్లో. అందుకని బేలీ అండ్ లైరా గెలవరు అనుకుంటా అన్నట్టు ఇలాంటి డౌట్ వస్తుందన్నమాట. కానీ మేమేం చెప్పలేము, దీనికి నెవర్ సే నెవర్ అని వదిలేస్తాం. ఎందుకంటే ఇక్కడ బేలీ కోసం చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ అన్నమాట, బేలీకి అంత పుష్ ఇస్తలేరు అని. సో ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓట్స్ లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్ అంటున్నారు. ఇప్పుడు మీరేమంటున్నారు ఈ మ్యాచ్లో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అన్నమాట. సో ఈ మ్యాచ్ కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉంటాయి. నిజం చెప్తున్నారు, ఈ మ్యాచ్లో మనకి చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరుకుతుంది బాస్, నో డౌట్ అన్నమాట. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఈసారి ఏదైనా మంచి ఒక క్రాక్ అపోనెంట్ ఉంటే మంచిగా ఉంటుంది అనుకున్నారు, బట్ డేమియన్ ప్రిస్ట్కి ఇచ్చిందనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే డేమియన్ ప్రిస్ట్ అంత బేకారం కాదనమాట, ఒక మంచి సూపర్ స్టార్. అండ్ ఈ మ్యాచ్ చూసినప్పుడు అందరికి అర్థమైపోతుంది ఈ మ్యాచ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్కి. ఎస్ బాస్, బెట్టింగ్ ఓట్స్ డ్రూ మ్యాకింటైర్కి సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. బెట్టింగ్ ఓట్స్ ప్రకారం అయితే డేమియన్ ప్రిస్ట్ ఓడిపోతారంట, డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారంట. సో ఇప్పుడు మీ ప్రకారం ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్లో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ మ్యాచ్ అంటే నేనైతే పర్సనల్లీ ఈ మ్యాచ్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఈ మ్యాచ్ ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అన్నమాట. ఒక ఫేటల్ 4-way మ్యాచ్, బ్రాన్ బ్రేకర్ వర్సెస్ మన డామినిక్ వర్సెస్ ఫిన్ బాలర్ వర్సెస్ పెంటా మధ్యలో మనకి మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో విన్నర్ గురించి మాట్లాడితే మీ అందరూ గుర్తుండొచ్చు, ఈ మ్యాచ్లో మన డామినిక్ యాడ్ అవుతారు అని ఇలాంటి రూమర్ వచ్చినప్పుడు మన డామినిక్ గెలవచ్చు అని మాట నేను ముందే చెప్పేసిన అనమాట. అండ్ బెట్టింగ్ ఓట్స్ ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన డామినిక్కి. బట్ నేను ఆ టైంలో డామినిక్ ఈ మ్యాచ్లో గెలుస్తాడేమో అని ఇలాంటి రూమర్ అంటే ఈ మ్యాచ్లో యాడ్ అవుతుంది డామినిక్, సో డామినిక్ గెలవచ్చు అని మాట చెప్పినప్పుడు వీళ్ళు కొంతమంది ఆ టైంలో కామెంట్ చేసిన ఏంది డామినిక్ గెలవద్దు, డామినిక్ డిజర్వింగ్ కాదని కొంతమంది చెప్తున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే డామినిక్ డిజర్వింగ్ సూపర్ స్టార్ బాస్. అంటే రీసెంట్ టైంలో పర్ఫెక్ట్ హీల్ క్యారెక్టర్ ప్లే చేసి ఫ్యాన్స్ అసలు మాట్లాడానికి బాస్ ఫ్యాన్స్ జబర్దస్త్గా బూ చేస్తారనమాట. డామినిక్కి మామూలుగా క్యారెక్టర్ ప్లే చేయలేదు, డామినిక్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ అనమాట. డామినిక్ గెలిచిన నేనైతే పర్సనలీ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతాను ఈ మ్యాచ్లో మన డామినిక్ గెలిస్తే. అండ్ బాస్ బెట్టింగ్ ఓట్స్ డామినిక్ అంటున్నాయి అనమాట, డామినిక్ గెలవచ్చు అని చెప్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బాస్ ఇప్పుడు 3-4 ఉన్న సూపర్ స్టార్స్లో బెట్టింగ్ ఓట్స్లో నెంబర్ 1 నెంబర్ 2లో ఉన్న సూపర్ స్టార్ గెలవచ్చు అనమాట. నేను టాప్ 2 పేరు అయితే నేను చూడలేదు, ఫస్ట్ నేను అక్కడ డామినిక్ పేరు చూసిన అనమాట. సో మీ ప్రకారం ఒకవేళ డామినిక్ ఈ మ్యాచ్లో గెలవకపోతే ఏ సూపర్ స్టార్ గెలుస్తాడో మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. బట్ డామినిక్కి బెట్టింగ్ ఓట్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి బాస్. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ వర్సెస్ ది లోగన్ పాల్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంటే, బట్ ఈ మ్యాచ్ కోసం ఎలాంటి ఎక్కువ స్టోరీ ఏం లేదన్నమాట, ఎక్కువ బిల్డప్ అంటే అంత మంచిగా కిరాక్గా ఫ్యూడ్ ఏం చూపించలేదు. జస్ట్ ఏదో బుక్ చేయాలంటే బుక్ చేసినారు అన్నమాట. అంటే ఏజే స్టైల్స్కి మ్యాచ్ చేయాలి అండ్ లోగన్ పాల్కి మ్యాచ్ చేయాలి అన్నట్టు ఈ మ్యాచ్ బుక్ చేసినారు. బట్ ఈ మ్యాచ్లో రెస్లింగ్ బాస్ అంటే మన ఏజే స్టైల్స్ చాలా మంచిగా ఫైట్ చేస్తారు, లోగన్ పాల్ చాలా కిరాక్గా ఫైట్ చేస్తారు బాస్. ఈ మ్యాచ్ రెస్లింగ్ బాగుంటుంది అనమాట. అండ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తుంది మన లోగన్ పాల్కి. ఎస్, లోగన్ పాల్కి బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తుంది
చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ ఇంకో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ బియాంకా బెలెర్ మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కిరాగుంటా అన్నమాట. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో బెట్టింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి బియాంకా బెలెర్కి. సెకండ్ ప్లేస్లో ఇయో స్కై ఉందన్నమాట. రియా రిప్లీ గెలవదు అన్నట్టు సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓట్స్. బట్ ఇంకా 2 days ఉన్నాయి కాబట్టి మేబీ కొంచెం కింద మీద కావచ్చు. మేబీ రియా రిప్లీ గెలవచ్చు అనమాట. కానీ బెట్టింగ్ ఓట్స్ అయితే బియాంకా బెలెర్ అంటున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఈ మ్యాచ్లో ఏమైనా చీటింగ్ జరిగి ఏమైనా గడబడైపోతుందా లేదా మీ ప్రకారం బియాంకా బెలెర్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టారా? మీకేమనిపిస్తుందో మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అనమాట. కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో బాస్ ఈ మ్యాచ్ బి ఒక మంచి మ్యాచ్ ఉంటుంది బాస్. కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో మనకి చాలా తమాషాలు చూడడానికి వస్తాయన్నమాట. లైక్ ట్రావిస్ స్కాట్, ద రాక్, ఇంకా చాలా జరగచ్చు అనమాట. అండ్ మనం ఎక్కువ సర్ప్రైజ్ ఎక్కువ రిటర్న్ గురించి మాట్లాడితే ముందే చెప్పి మనం బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడుతున్నాము. సో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో జాన్ సీనా ఫ్యాన్స్ మీరు కొంచెం హ్యాపీ కావచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ కోసం మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన జాన్ సీనాకి. అండ్ ఒకవేళ నిజంగానే బెట్టింగ్ ఓడ్స్ నిజమైపోతే మన జాన్ సీనా 16 టైం కాదు 16 టైం నుంచి 17 times వరల్డ్ ఛాంపియన్ అయిపోతారు. ఫైనల్లీ మన హీల్ జాన్ సీనా ఛాంపియన్ అయిపోతారు బాస్ ఈ రెసల్మేనియాలో. సో నిజంగా కిరాక్ అంటే కిరాక్ ఉంటాయి. అండ్ ద రాక్ బి వస్తారన్నమాట. అంటే చాలా జరుగుతుంది బాస్ ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్ కానీ ఇప్పుడే మనం ఎక్కువ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఈ మ్యాచ్ ఎలాంటి మ్యాచ్ అంటే డైరెక్ట్గా చూడాలన్నమాట. ఒకటి రోమన్ సెత్ రాలిన్స్ అండ్ CM Punk మ్యాచ్ మీ డైరెక్ట్గా చూస్తేనే ఆ స్టోరీ ఆ పాల్ హేమన్ ఓవర్ సైడ్ వెళ్తారు అంటే అది నిజంగా చూస్తే చాలా మదొస్తుంది అనమాట. అండ్ ఈ మ్యాచ్ సేమ్ అంతే. కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్లో చాలా అంటే చాలా తమాషాలు చాలా అంటే చాలా స్టోరీ ఉంటుంది అనమాట. చాలా మసాలా ఉంటుంది ఓపెన్గా చెప్పాలంటే చాలా కిరాక్గా ఉంటుంది. సో ఈ మ్యాచ్లో అయితే బెట్టింగ్ ఓట్ సపోర్ట్ చేస్తున్నాయి మన జాన్ సీనాకి. సో ఇప్పుడు మీరు కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తారు ఈ మ్యాచ్లో. అండ్ ఈ మొత్తం రెసల్మేనియా నైట్ 1 అండ్ నైట్ 2 మ్యాచెస్లో మీరు ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ డేట్ మర్చిపోకుండ్రి. ఈ సండే మార్నింగ్ 4:30 అన్నమాట. 20 April రోజు మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోతుంది. అండ్ 21 April రోజు మార్నింగ్ 4:30 అంటే నైట్ 1 నైట్ 2 ఉంటుంది అనమాట. సండే రోజు నైట్ 1 మండే రోజు నైట్ 2 వస్తుంది మార్నింగ్ 4:30కి ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. ఓకే సో మీరు కంపల్సరీ లైవ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకేమైనా ఉంటే నేను మీ అందరికీ ఇంకా రెసల్మేనియా 2 days టైం ఉంది కదా దాని లోపల నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. సో అందుకే నేను చెప్తున్నాను బాస్ మీకు మన వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మీరు ఈ వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.